నెల్లూరు జిల్లా ఉల్వపాడు మండలం కరేడు ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణలో మరో ముందడుగు వేసింది. భూసేకరణకు స్వచ్ఛందంగా ముందుకొచ్చి అంగీకారం పత్రాలను అందించిన 81 మంది రైతులకు సంబంధించిన భూములకు 26.17 కోట్ల నష్టపరిహారాన్ని జిల్లా కలెక్టర్ ఆనంద్ తాజాగా విడుదల చేశారు. ఎకరానికి 20 లక్షల చొప్పున ఉద్యాన పంటలకు అదనంగా ఒకేసారి మొత్తాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేశారు. మరో 80 ఎకరాల భూములకు సంబంధించిన పరిహారం మరో 10 రోజుల్లో రైతులకు చెల్లించనున్నారు. చెల్లింపుల ప్రక్రియ పూర్తి స్థాయిలో మొదలైందని, ఇకపై ప్రతి వారం క్రమ పద్ధతిలో భూములిచ్చేందుకు అంగీకార పత్రాలిచ్చిన రైతులకు 10 రోజుల్లో వారి ఖాతాల్లో నగదు జమయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే ఇప్పటికే సుమారు 1000 ఎకరాలకు పైగా రైతులు తమ అంగీకార పత్రాలను సమర్పించారని, వారికి సంబంధించిన భూముల సర్వే త్వరితగతిన చేపట్టామని, పూర్తయిన వెంటనే పరిహారం చెల్లింపు ప్రక్రియ ప్రాసెస్ జరుగుతుందని స్పష్టం చేశారు. మొదటి విడతలో 7 మంది రైతులకు సంబంధించిన 12.68 ఎకరాలకు 2.65 కోట్లు ఇప్పటికే చెల్లించగా, తాజాగా ఎకరానికి 20 లక్షల చొప్పున 125 ఎకరాలకు 26.17 కోట్లు చెల్లించినట్లు అధికారులు వివరించారు. త్వరలో మరో 80 ఎకరాలకు నగదు ఇవ్వనున్నట్లు వారు తెలిపారు. ఇక భూసేకరణ విషయంపై మొదట్లో గ్రామంలో రైతుల నుంచి ఆందోళన వ్యక్తమైన విషయం తెలిసిందే. కొందరు ఉద్దేశపూర్వకంగా అపోహలు సృష్టిస్తూ రైతాంగాన్ని తప్పుదోవ పట్టించేందుకు విఫలయత్నం చేశారు కూడా. అయితే ఈ విషయమై జిల్లా యంత్రాంగం అప్రమత్తమై జిల్లా కలెక్టర్ ఆనంద్ నేరుగా గ్రామాన్ని సందర్శించి స్థానిక రైతుల ప్రజా అభిప్రాయాలను నేరుగా తెలుసుకున్నారు. పరిహారం విషయంలో రైతుల నుంచి వచ్చిన అభ్యర్థనల నేపథ్యంలో జిల్లా సంప్రదింపుల కమిటీలో సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు నిబంధనల ప్రకారం ప్రతి ఎకరాకు 12.5 లక్షలు చెల్లించవలసిన మొత్తాన్ని రైతుల కోరిక మేరకు 20 లక్షలకు పెంచారు. దీంతో భారీ మొత్తం నష్టపరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రైతులు స్వచ్ఛందంగా తమ భూములిచ్చేందుకు ముందుకొచ్చారు. గత నెల రోజుల్లో సుమారు 1000 ఎకరాల భూములకు సంబంధించిన రైతులు అంగీకార పత్రాలను అందించారు. వీరికి సంబంధించిన చెల్లింపుల ప్రక్రియ కొనసాగుతోంది. అంగీకార పత్రాలను అందించిన భూములకు సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్, భూముల సర్వేతో పాటు పండ్ల తోటలు, బావులు, ఇతరత్రా కట్టడాలను క్షేత్రస్థాయిలో సర్వే చేసి చెల్లింపు చేయనున్నారు. తద్వారా రైతులకు అందవలసిన ప్రతి రూపాయి దక్కేలా చర్యలు తీసుకుంటామని భూసేకరణ అధికారులు తెలియజేశారు. దీంతో ఇచ్చిన మాట ప్రకారం తమకు అన్ని విధాలుగా న్యాయం చేస్తూ అండగా ఉంటున్న ప్రభుత్వానికి, ఇండోసోల్ సోలార్ కంపెనీకి కరేడు ప్రజలు ధన్యవాదాలు తెలియజేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.